అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. ఇందులో భాగంగా మనం గత వీడియోలో ఎల్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది నాన్న. సో ఐ హోప్ మీరు అందరు చేసి దాని కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టారు అనుకుంటున్నా. ఫస్ట్ ఎవరైతే కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ని కామెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మిగిలిన వాళ్ళకు కూడా ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మిమ్మల్ని కామెంట్ బాక్స్లో పెట్టమనే రీజన్ ఏంటయ్యా అంటే మీకు వచ్చో రాదో తెలుసుకోవడానికి కాదు, మీకు ప్రాక్టీస్ చేయంగా అలవాటవుతుంది. రెండో విషయం ఏంటంటే మీకు ఒకవేళ రాలేదనుకోండి, మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో దాన్ని మీరు పెడితే ఐ విల్ గివ్ ద క్లారిటీ. దానికోసమేనా. సో బెటర్ టు ప్రాక్టీస్ అండ్ పోస్ట్ ద ఆన్సర్స్ ఇన్ కామెంట్ బాక్స్. నౌ we are learning the division method and very useful and mostly implementing method. అసలు జనరల్గా ఎల్సిఎం కనుక్కోండి అనగానే మనం ఈ మెథడ్ని ఫాలో అయిపోతాం. అసలు 99.99% ఈ మెథడ్నే ఫాలో అవుతాం, ఏది పర్టికులర్గా మెన్షన్ చేయకపోతే. అండ్ ఒక ఆల్జీబ్రాలో మాత్రం దీన్ని వాడడం ఇది కొంచెం కష్టమవుతుంది. సో మిగిలిన అన్ని చోట్ల కూడా ఎల్సిఎం అనే డివిజన్ మెథడ్నే వాడతాం. సార్ డివిజన్ మెథడ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అన్న, ఈజియెస్ట్ మెథడ్. చాలా అంటే చాలా 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 ఈజియెస్ట్ మెథడ్. సో లేట్ ఎందుకు, వెల్ గో టు ద ప్రాబ్లం. ఫస్ట్ 12 అండ్ ఐల్ టేక్ 16. ఇందాక తీసుకున్న నెంబర్సే తీసుకున్నాం, ఈజీగా ఉంటుంది. 12 and 16 అంటే మీకు ఆన్సర్ కూడా మీరు టాలీ చేసుకోవచ్చు. 12 and 16 దీనికి ఎల్సిఎంను డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో ఏం చేసామంటే ప్రతి నెంబర్ని సపరేట్గా తీసుకొని ప్రతి నెంబర్కి దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి వాటిలోంచి మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ అలా ఉండదు. ఎట్ ఏ టైం వీఆర్ టేకింగ్ ద 2 నెంబర్స్. ఆ 2 నెంబర్లు ఒకేసారి తీసుకుంటాం ఒకటి. రెండోది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్నే తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, ఈ ప్రాబ్లమ్స్ చేయటానికి మీకు 20 టేబుల్స్ కనుక వస్తే అసలు ఈ ప్రాబ్లం చేయడం అంత ఈజీ ఇంకోటి ఉండదు, షూర్ అనమాట. ఎందుకంటే 20 10 200 అంటే మనకి మ్యాక్సిమం ఎల్సిఎంలో ఏ నెంబర్ వచ్చినా బిలో 200 ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్లీ 200 అబౌవ్ ఉండే నెంబర్లు చాలా 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 తక్కువ. మీకు ఎప్పుడు ఎల్సిఎం కనుక్కోవాల్సి వచ్చినా మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో 80 to 90% ఓన్లీ బిలో 200 నెంబర్సే ఉంటాయి. సో మీకు 200 లోపు వస్తే చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 12 16. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాడు ఎన్ని నెంబర్లు ఇచ్చాడో అన్ని నెంబర్లు ఏ టేబుల్లో పోతాయో చూసుకోవాలి. అంటే ఈ 2 నెంబర్లు పోయే టేబుల్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ 2 నెంబర్లు పోయే టేబుల్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి 100%. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్లు ఒకే టేబుల్లో పోవాలి, ఆ టేబుల్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 12 ఉంది, 2 6 12, 2 8 16 అంటే 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 3 12, 4 4 16 అంటే 4 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 8 తీసుకున్నా అనుకోండి, 8 2 16, 12 పోదు, సో 8 తీసుకోవద్దు. 6 తీసుకున్నా, 6 2 12, 16 తీసుకోవద్దు. అంటే ఇక్కడ 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నా, 4 తీసుకుంటున్నా. 4 3 12, 4 4 16. అయితే ఇక్కడ మనకేమొచ్చినాయి మళ్ళీ 3 4. ఈ 3 4 అనేవి 2 ఒకే టేబుల్లో ఇందులో పోతాయి. కామన్కి ఇక్కడ ఉంది 3 టేబుల్, ఇది పోతుంది, ఇది పోదు, సో నో నీడ్ టు టేక్. నెక్స్ట్ 4 టేబుల్, ఇది పోతుంది, 3 వెళ్ళదు, సో యూ నీడ్ నాట్ టు టేక్ దట్. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ 2 నెంబర్లు ఏ టేబుల్లో పోవట్లేదు అంటే ద ప్రాబ్లం విల్ బి ఓవర్. అంటే ఎప్పుడైతే ఆ నెంబర్లు ఎందులో పోవట్లేదు అంటే ఆ 2 నెంబర్స్ ఒకే టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు అంటే అక్కడితో ఆ ప్రాబ్లం పూర్తయిపోయినట్టే. సో ద ఎల్సిఎం ఈజ్ వెరీ సింపుల్, 4 into 3 into 4 అన్ని నెంబర్స్ రాసుకోవాలి. సో 4 3 12, 12 into 4, సో 4 2 8, 4 1 4, సో ఇట్ షుడ్ బి 48. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఒకసారి ప్రాబ్లం చూడండి నాన్న. ఓకే నాన్న. సో ఇందాక చాలా ఈజీగా చేసాం కదా,
12, 16. ఇప్పుడు ఇది చూద్దాం. 16, 42 and 30. ఈ 3 నెంబర్లు ఎల్సిఎం చేయాలి. నానా ఇందాకేమో 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆ లాజిక్ ఇక్కడ మనకి మ్యాండటరీగా మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే 3 నెంబర్లో పోయేదాన్ని ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఒకవేళ వాడిచ్చిన దాంట్లో ఏ నెంబరు కూడా 3 టేబుల్ అంటే 3 నెంబర్స్ ఏ టేబుల్లో పోవట్లేదు, దెన్ యూ కెన్ గోస్ టు 2 నెంబర్స్. అంటే ఇప్పుడు ఈ 3 నెంబర్లు ఒక టేబుల్లో గనక పోకపోతే మనం ఏం చేయాలి, ఇందులో ఏ 2 నెంబర్స్లో పోయినా ఆ టేబుల్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఉంది అంటే ఏ టేబుల్లో పోతుంది, 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోతుంది. 42 యూనిట్స్ ప్లేస్ 2 ఉంది కాబట్టి ఇది కూడా 2 టేబుల్లో పోతుంది. 0 ఉంది కాబట్టి ఏమవుతుంది, 2 టేబుల్లో పోతుంది. సో 3 2 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 2 8 16. 42 నాకు టేబుల్లో 20 ఎవరికే ఉంది కాబట్టి నేను డివిజన్ చేస్తున్నా. 2 2 4, 2 డ్రాప్, 2 1 2, రిమైండర్ 0. ఎంత వచ్చింది నాన్న, 21. 30. సో 2 1 2, 1 0, రిమైండర్ 2 5 10. సో రిమైండర్ 0. ఎంత వచ్చింది, 15. అంటే ఇక్కడ మనం 2 టేబుల్తో 16ని 42ని 13ని డివిజన్ చేస్తే 2 8 16, 2 21 42, 2 15 30. అంటే ఈ 3 నెంబర్లు 2 టేబుల్లో పోయినాయి కాబట్టి దీన్ని తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వద్దాం. 8 21 15. 8 అనేది 2 టేబుల్లో పోతుంది, 2 4 8. బట్ 21 నాట్ డివిజిబుల్ బై 2 టేబుల్. 15 నాట్ డివిజిబుల్ బై 2 టేబుల్. ఓకే, సో 3 టేబుల్. 8 పోదు, 3 7 21, 3 5 15. అంటే 3 టేబుల్లో ఈ 2 నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి, కానీ ఇది డివిజిబుల్ అవ్వట్లేదు. 8 4 టేబుల్ అవుతుంది, ఈ 2 కావు. అంటే ఈ 3 నెంబర్లు ఏ ఒక్క టేబుల్లో డివిజిబుల్ కావటం లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. పైన 3 నెంబర్లు 2 టేబుల్లో డివిజిబుల్ అయినవి తీసుకున్నాం. బట్ ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్స్ ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ టేబుల్లో 3 కావట్లేదు కదా, దెన్ యూ గోస్ టు ద 2 నెంబర్స్. ఏ 2 నెంబర్స్ అయినా ఒకే టేబుల్లో వెళ్తున్నాయా అంటే ఒక ఆర్డర్లో రావాలి. అంటే ఇప్పుడు ఏంటి, 21 15 ఏ టేబుల్లో పోతున్నాయి, 3 టేబుల్లో పోతున్నాయి. సో అప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 8 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వలే కదా, ఇక్కడున్న నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఎప్పుడైతే ఆ నెంబరు ఈ పర్టికులర్ టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదో ఆ నెంబర్ని మనం ఏమీ చేంజ్ చేయొద్దు, ఎందుకంటే దాని ఇంపాక్ట్ దీని మీద ఉండదు. ఇప్పుడు నువ్వు టూర్కి వెళ్ళాలనుకో, నువ్వు ఎవరిని అడుగుతావు, మీ నాన్న డబ్బులు అడుగుతావు. అంతేగాని పక్కింటి ఆయన ఇంపాక్ట్ నీ మీద ఉంటుందా, ఆయన వెళ్ళమంటే నువ్వు వెళ్తావా, వద్దంటే వెళ్ళకుండా ఉంటావా. ఇక్కడ 8 అనేది ఎలా అయితే 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదో దీని యొక్క ఇంపాక్ట్ దీని మీద ఉండదు. అందుకే 8 యాజ్ ఇట్ ఈస్గా పడిపోతుంది. తర్వాత ఏముంది, 21 3 7 21. తర్వాత 3 5 15. ఇక్కడ మీరు గమనిస్తే 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి వేరే టేబుల్లో పోదు, 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి పోదు. సో ఆటోమేటిక్గా ఈ 3 నెంబర్లు ఒకే టేబుల్లో పోవు. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం సో 2 × 3 × 8 × 7 × 5. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2 3 6, నెక్స్ట్ 6 8 48, 48 × 7. సో 7 8 56, 7 4 28 + 5 33. అంటే 336 × 5. సో 5 6 30, 5 3 15 + 3 18, 5 3 15 + 1 16. ఎంత వచ్చిందన్న, 1680. దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ వాడు ప్రాబ్లంలో 4 నెంబర్స్ ఇచ్చాడు, ఫస్ట్ మీ ఆప్షన్ 4 నెంబర్స్ ఏ టేబుల్లో పోతుందో ఆ టేబుల్ని తీసుకోండి. వరుసగా ఒక 4-5 సార్లు పోతుంది, నో ఇష్యూ. ప్రతిసారి మన ఫస్ట్ ప్రయారిటీ 4 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. ఒకవేళ 4 నెంబర్స్ ఒకే టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు, దెన్ యూ గోస్ టు 3 నెంబర్స్. వాడిచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్స్ అయినా ఒకే నెంబర్లో డివిజిబుల్ అవుతున్నాయా దాన్ని కన్సిడర్ చేయండి. 3 కూడా అవ్వట్లేదు, దెన్ యూ గోస్ టు ద 2 నెంబర్స్.
ఒకవేళ 2 కూడా అవ్వట్లేదు అంటే అది 4లో అవ్వలేదు, 3లో అవ్వలేదు, 2 నెంబర్స్ కూడా పోవట్లేదు అంటే అందులో ఉన్న 4 నెంబర్స్ అట్లీస్ట్ 2 నెంబర్స్ కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా దాంట్లో మిగిలిన వాటిని ఆన్సర్ కింద రాసేయడమే. ఈ విధంగా మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలన్నా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు 128, 240 ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. దీనికి నేనేం చేయాలి, డివిజన్ మెథడ్లో ఎల్సిఎం చేయాలి. జనరల్గా ఏంటంటే ఈ 2 నెంబర్లు మనకి టేబుల్స్లో తెలియడం కష్టం, చాలా అంటే చాలా కష్టం. సో ఇప్పుడు మనకి అగైన్ డివిజిబిలిటీ రూల్స్ బెటర్ టు యూస్. ఇక్కడ చూడండి 8 ఉంది, 1s ప్లస్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 0 ఉంది, 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నువ్వు 2 టేబుల్ని చూసుకోవచ్చు. సో ఇంకొంచెం పెద్ద నెంబర్ ఏమన్నా పోద్దామో ప్రయత్నం చేద్దాం. 28 ఏంటంటే 4 7 28, 4 10 40 అంటే ఈ 2 నెంబర్లు 4 టేబుల్లో పోతాయి. సో నేనేం చేస్తున్నా, 4తో డివిజన్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం బిగ్ నెంబర్ కాబట్టి. 4 3 12, సో డ్రాప్ 8, 4 2 8, సో రిమైండర్ 0. సో ఇక్కడ 4 టేబుల్లో కాబట్టి 4, ఇక్కడ 32. నెక్స్ట్ 240, 4 టేబుల్, 4 6 24, సారీ డివిజన్ కదా, ఇలా చేద్దాం. 240, సో 4 టేబుల్, 4 6 24, సో 0 డ్రాప్. ఎప్పుడైతే డ్రాప్ చేసుకున్నామో ప్రాబ్లం క్లోజ్ చేయకూడదు నాన్న. 4 zeros 0, రిమైండర్ 0. సో ఎంత వచ్చింది, 60. మళ్ళీ ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లో పోతాయి. 32 4 టేబుల్లో పోతుంది. 60, 4 15 15 4 60. సో మనం ఏం చేయొచ్చు, 4 4 8 13, 4 15 60. అగైన్ 8 15, 8 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది అండ్ 8 టేబుల్లో పోతుంది. కానీ 15 ఈ 3 నెంబర్లో పోతుంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. సో ఇవి 2 ఒకే టేబుల్లో పోయే ఛాన్స్ లేదు కాబట్టి ఈ 2 ఒకే టేబుల్లో పోవు. సో ఇక్కడతో ప్రాబ్లం ఓవర్, ఎందుకంటే ఈ 2 నెంబర్లు ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు. సో సింపుల్ ఎల్సిఎం ఏమవుతుంది, 4 × 4 × 8 × 15 వీటిని మల్టిప్లై చేద్దాం. 4 4 16, 16 × 8, 8 6 48, 8 1 8 + 4 128. అగైన్ 15, 15 8 120, 15 2 30 + 12 42, సో 2. 15 1 15 + 4 19 20. సో ద ఆన్సర్ ఈస్ 1920. ఇది ఎల్సిఎం నాన్న, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. ఇది ప్రాక్టీస్ మీదే వస్తుంది నాన్న, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కోసం నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తానన్నా, వాటిని ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ గివ్ ఇట్ ఆన్ ఏ కామెంట్ బాక్స్. మీకు ఆన్సర్లు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్. నెంబర్ 1, ఫైండ్ ద ఎల్సిఎం బై మెథడ్ ఇదే కదా నాన్న. సో ఎల్సిఎం ఆఫ్ ఏ నెంబర్స్ రాసుకుందాం, ఇక్కడ 24 రాసుకుందాం, 48 రాసుకుందాం, ఇట్ షుడ్ బి 60. క్వశ్చన్ నెంబర్ 2, సేమ్ ఎల్సిఎం ఆఫ్, ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్స్ రాస్తున్నా, 324 and 480. అండ్ థర్డ్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ 12, 15, 16 and 20. ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు ఈ క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.